హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రేక్షకులకు ఉన్నటువంటి జాతకపరమైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేస్తూనే చక్కని ఆశీర్వచనాలు అందించడానికి నాటి కార్యక్రమం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, వాస్తువులు, అదేవిధంగా దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు, వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామ్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. గురుగారు నమస్కారం. గురుగారు జై గురుదత్త. శ్రీ గురుదత్త. గురుగారు ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం ఒక చక్కని శ్లోకంతో ఈ నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురవే నమః. దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మాధవానంద మదనానంద స్వామినే నమః. శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరీ నమః. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రదోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమస్వాహ. విశ్వములో ఉన్నటువంటి సమస్త సద్గురువులకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువుల మనస్సంకల్పితాలు నెరవేరాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, ముందుగా ఒక కాల్ అయితే తీసుకుందాము. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుధాకర్ రెడ్డి మేడం, కడప జిల్లా ముద్దునూరు మండలం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా కుమార్ అండి మేడం. తప్పకుండా అండి, వారి నక్షత్రం చెప్పి మీరు గురుగారితో మాట్లాడండి. 31/20 మేడం, 31/5/2011 మేడం. 31/5/2011. సమయం చెప్పండి. 2:42 మేడం. ఓకే, ఏ ఊర్లో పుట్టాడండి బాబు? ప్రొద్దుటూరు మేడం. ప్రొద్దుటూరు. 31/5/2011 మధ్యాహ్నం 2:45 నిమిషాలు. 42 నిమిషాలు మేడం. 42 నిమిషాలు. అవును మేడం. ఓకే అండి, మీరు గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. గురువు గారు, మీ పాదాలకు శతకోటి వస్తాను స్వామి. శివార్పణం. అడగండి స్వామి. అదే బాబుది 10th క్లాస్లో మీరు చెప్పినట్టు ఫస్ట్ ర్యాంక్ 549 మార్క్స్ వచ్చినాయి స్వామి. సంతోషం. అది వేదా దక్షిణామూర్తి డాలర్ కూడా వచ్చినాం. ఇంటర్కు విజయవాడ ఇస్తాలనుకుంటున్నాం స్వామి. ఏమన్నా పరిహారాలు ఉంటే కనుక తీర్చి వదిలిపెడదామని సార్. అంటే మేధా దక్షిణామూర్తి యంత్రము ఎంతమంది అయితే తీసుకున్నారో అందరూ సక్సెస్లో ఉన్నారు. అంటే స్వామివారి అనుగ్రహం అంత గొప్పగా ఉందన్నమాట. అయితే ఈ జాతకుడు మంగళవారమేనా పుట్టింది? మంగళవారం స్వామి. కృత్తికా నక్షత్రమే చూసుకుంటున్నారా? స్వామి. కృత్తికా నక్షత్రము మేషరాశి కన్యాలగ్నము, చతుర్దశి కృష్ణపక్షములో జన్మించారు. జాతకులకు పరిహారాలు అడిగారు. ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఈ జాతకులకు పరిహారాలు. అప్పటి వరకు విద్యలో గుర్తింపు వస్తుంది. జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు ఇవన్నీ కూడా చదువుల తల్లి సరస్వతీదేవి దీవెనలతోటి అలా ముందుకు వెళుతూ ఉంటారు. 18 దాటి 19వ ఏట పడ్డ క్షణము మరల ఒకసారి ప్రయత్నం చేయండి, అప్పుడు పరిహారం చేయాలి. ఓకేనా? అట్లా స్వామి. విపరీతమైన కోపం ఉంది స్వామి ఇప్పుడు. అంటే కృత్తికా నక్షత్రం కదండి, నక్షత్రాధిపతి సూర్యుడు, అగ్ని నక్షత్రం కదా. నిదానంగా ప్రేమతోటి చెప్తే ఆ జాతకుడు వినే అవకాశాలు మెండుగా ఉంటాయి. మేధా దక్షిణామూర్తి యంత్రం మాత్రం మెడలో నుంచి తీయకండి. వీరికి మంచి జ్ఞానోదయం అయ్యేటువంటి సమయము 18వ ఏట. అప్పటి వరకు కాస్త కోపమున్నా కూడా జాగ్రత్తగా ఉండండి అంతే. 18 దాటితే మళ్ళీ 18 సంవత్సరాల వరకు ఎదుగుదల విషయంలో తనదైన శైలిలో మీ వంశంలోనే ఎవరు లేనంత గొప్ప స్థానంలో ఉండబోయే జాతకుడు. ఓకేనా? జై గురుదత్త. గురుగారు, వధూవరులకి వివాహ సమయంలో అన్నీ చూసి తిదివార నక్షత్రాలు చూసి ముహూర్తం పెట్టడం జరుగుతుంది కదా గురుగారు. మరి ఆ ముహూర్త సమయానికి కొద్ది క్షణాలు అటైనా ఇటైనా ముహూర్తం అయితే తప్పినట్టు అవుతుంది కదా. కానీ ఈ రోజుల్లో ముహూర్త సమయాన్ని సరిగ్గా ఎవరు పాటించట్లేదు. దాని పట్ల మీరేం చెప్తారు? మంచి ప్రశ్న ఇది. మీకు ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందంటే, లగ్నంచ పాదగట్టంచ పుస్తై కంకణమేవచ తల్వాలు బ్రహ్మముడి ఆద్యకట్నం అరుంధతి అంటారు. అంటే ఈ శ్లోకంలో వివాహం మొత్తం అయిపోతుంది వాస్తవానికి. అయితే ఒక వరుడు ఒక వధువు ఇద్దరు చూపులు కలిసిన తర్వాత పెద్దల నిశ్చయముతోటి పండితుల దగ్గరికి వెళ్తారు.
అప్పుడు ఎంత ఎంత సహనము, ఎంత విశ్వాసంగా నమ్మకంగా అమ్మాయి తరపు ఒక 5గురు, అబ్బాయి తరపు ఒక 5గురు పెద్ద మనుషుల్లాగా కూర్చొని పండితుడిని పిలుచుకొని మంచి ముహూర్తం తీయండి. ఎలా ఉండాలంటే అభిజిత్ లగ్నంలో ఉండాలి. ఈ కాబోయే నూతన దంపతులు చిరకాలంగా సఖ్యతగా సంతోషంగా అన్యోన్య దాంపత్యముతోటి ఆనందంగా సుఖజీవనం గడపాలి. అంత మంచి ముహూర్తం తీయండి అంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు. అంటే వాళ్ళ మంచి కోరే అడుగుతారు. అప్పుడు ఆ పండితుడు ఏం చేస్తాడంటే అమ్మాయి జన్మ నక్షత్రము, అబ్బాయి జన్మ నక్షత్రము తీసుకొని ఇద్దరి నక్షత్రాలకు అనుసంధానంగా అభిజిత్ లగ్నము బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం తీస్తారు. అభిజిత్ లగ్నం అంటే అర్థం ఏమిటంటే సెకండ్లలో ఉంటుంది అది. ఇప్పుడు 9:22:08 అన్నప్పుడు మనం ముహూర్తం ఖచ్చితంగా పాటించాలి. అంత చక్కగా విశ్వసించి పండితుడిని పిలుచుకొని ఇంట్లో పెద్దల సమక్షంలో ఆ రాసినటువంటి పెళ్లి పత్రిక ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ ముహూర్తము అంత ఇష్టపూర్వకంగా పండితుడు తీస్తాడు కదా. ఇష్టపూర్వకంగా అంటే ఎలా తీస్తాడంటే రాహుకాలం లేని సమయం, యమగండము లేని సమయం, గుళిక కాలము లేని సమయము, వర్జము లేని సమయము, చెడు సమయాలు లేకుండా తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం గురుబలం దైవబలం ఇవన్నీ అనుసంధానంగా వచ్చే సమయములో ఈ చెడు సమయాలు లేని సమయములో దేవతలందరూ వీక్షిస్తున్నటువంటి ఆ గడియలు చక్కగా తీసి ముహూర్తం పెట్టినటువంటి ఆ పండితుడు పత్రికలు ఇరువురు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వివాహము అయ్యే రోజు ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పడతారు. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇక్కడ వివాహ సమయములో సుముహూర్తానికి కనుక జీలకర్ర బెల్లము ఎప్పుడైతే ఒకరి శిరస్సు పైన ఒకరు పెట్టుకున్నారో దానివలన ఏమవుతుందంటే చెడు సమయాలు లేని సమయం కదా ముహూర్తం పెట్టింది. అందుకే నీకు లగ్నాష్టకాలలో మొదటి శ్లోకం ఏమంటదంటే తదేవ లగ్నం సుదినంత దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అంటే ఆ లక్ష్మీనారాయణుడు వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరుడు వైకుంఠము నుంచి కైలాసము నుంచి ఆ సమయంలో వీక్షించి నూతన దంపతులకు ఆశీర్వచనమిచ్చేటువంటి లగ్నాష్టకాలు పఠిస్తారు. అందుకే సుముహూర్తం ఎప్పుడు మిస్ కావద్దు. వాహనంలో వస్తుంటే ట్రాఫిక్లో జామ్ అయ్యాము, ఇరుక్కపోయాము, మా ఆడపడుచు రాలేదు, మా అమ్మ నాన్న రాలేదు, ఎవరు వచ్చినా రాకపోయినా వరుడు వధువు ఖచ్చితంగా ముందు ఉండాలి. ఉంటే ఆ సుముహూర్తానికి జరిగినటువంటి వివాహాలు ఎన్నైతే ఉన్నాయో ఎక్కడ ఇబ్బందులు కాలేదు. చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయండి, అనుకుంటుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. కానీ సుముహూర్త సమయంలో చేసిన వివాహము విడిపోయింది అనేటువంటి మాటలు నేను తక్కువగా వింటాను. కాబట్టి సుముహూర్తం చాలా చాలా ప్రధానం. అందులో మీకు వివాహ బంధంలో సుముహూర్త సమయంలో కనుక చేస్తే అత్తామామ అనుగ్రహం, తల్లిదండ్రుల అనుగ్రహం, వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు ఇంతమందిని కళ్యాణానికి ఎందుకోసం పిలుచుకుంటామండి కదా. మన బంధువులు కాకుండా పక్క వాళ్ళను, మిత్రులను, సహోదరులను ఇన్ని వందల మందిని ఎందుకోసం పిలుచుకుంటామంటే అంతమందిలో ఎవరైనా పుణ్యాత్ములు ఉండి ఉంటారు. వారు వేసే అక్షతలు ఆ శిరస్సు పైన పడిన క్షణము దేవతలు వేసిన దాని కిందగా మనం ప్రమాణంగా తీసుకోవాలి. కాబట్టి సుముహూర్త సమయము చాలా చాలా ప్రధానము. మీరు ఎన్ని వంటలు చేశారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని రకాల పదార్థాలు చేశారు, ఎంతమంది భోజనం చేశారు, ఎన్ని ఆభరణాలు వచ్చినాయి, ఎన్ని కోట్ల కట్నం తీసుకున్నారు, ఏ వాహనం అలుగుడు కట్నం కింద పెట్టారు, ఇవి నాకు సంబంధం లేదు. సుముహూర్తానికి చేసుకున్నారా ఆ ఇరువురు నూతన దంపతులు జీవితకాలం ఆనందంగా ఉంటారు. మిగతా వాళ్ళు వస్తారు, ఆశీర్వదిస్తారు, తింటారు, 4 గంటలు 4 పడతారు, పోతారు. కానీ సంతోషంగా ఉండేది ఎవరు? వాళ్ళు కదా. ఆ పిల్లగాడు సుముహూర్త సమయానికి వివాహం చేసుకుంటే చాలా మంచిది. అయితే మీరన్నట్టు ఈ సుముహూర్త సమయం చాలా ముఖ్యమని చెప్తున్నారు కదా. కొంతమంది నేను చూసిన వాళ్ళల్లో కూడా సుముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు, 3 ముళ్ళు తర్వాత అయినా వేయొచ్చు అంటారు. మరి ఆ సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టాలా, 3 ముళ్ళు వేయాలి? అంటే మన భారతీయ సాంప్రదాయంలో 3 ముళ్ళ బంధం అనేటువంటి మాట అందరికీ తెలుసు. కాకపోతే ఈ జీలకర్ర బెల్లము ఎప్పుడైతే మెత్తగా దంచిన తర్వాత అందులో దేవతలు ఉంటారనమాట. జీలకర్ర బెల్లంలో సుముహూర్తానికి ప్రధానంగా ఒకరి శిరస్సుపై మాడ ఉంటుంది కదా, ఆ మాడ పైన ఈ 4 వేళ్లలో పెట్టినటువంటి ఆ జీలకర్రను ఒకరి శిరస్సుపై ఒకరు పెట్టుకోవడమే సుముహూర్తము. ఈ 3 ముళ్ళ బంధం ఏమిటంటే తదనంతరము
మీకు సుముహూర్తం అయిపోయిన తర్వాత కన్యాదానం ఉంటుంది. కన్యాదానం అయిపోయిన తర్వాత మంగళసూత్ర ధారణ ఉంటుంది. మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత తలంబ్రాల కార్యక్రమం ఉంటుంది. అందుగురించి నేను మొదట్లో ఒక శ్లోకం చెప్పాను. లగ్నంచ పాదఘట్టంచ పుస్తై కంకణమేవచ తల్వాలు బ్రహ్మముడి ఆద్యకట్నం అరుంధతి. ప్రధానంగా పరిగణంలోకి తీసుకునేది మాత్రము సుముహూర్తమే. ఇది ప్రధానంగా పరిగణంలోకి తీసుకోవాలి. అలాగే గురుగారు ఒక కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు ఉమా అండి, నేను బల్లాది నుంచి ఉమా గారు కొంచెం గట్టిగా మాట్లాడాలండి దయచేసి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి మాట్లాడుతున్నాను. నక్షత్రం తెలుసా అండి? పూర్వభద్ర నక్షత్రము, కుంభరాశి, సుజిత్ పేరు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మ అడగండి తల్లి, ఆ జాతకుల గురించి ఏం తెలుసుకోవాలి? మేము చాలా రోజుల నుంచి, ఎన్ని ఏళ్ళ నుంచో మేము ట్రై చేస్తూనే ఉన్నాను స్వామి. మేము ఉండేది బళ్ళారి. హలో, ఇప్పుడు మాట్లాడండి అమ్మా, ఈ జాతకుల గురించి ఏం తెలుసుకోవాలి? వివాహం గురించి. పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశి, వివాహ సంబంధం. డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురువు గారు, మా చెప్పనండి. అంటే మీరు చెప్పిన నక్షత్రము సరి అయినది కాదా? సరైనదే అండి, అదే రాపించాం. పూర్వభద్ర నక్షత్రము, కుంభరాశి. రైట్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. లేదు అది కరెక్టే అంటే దాని తనండి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. చెప్పండి. 94 19 డేట్ 19 9 months 1994 సమయం తీసుకుందాం. ఓకే, సమయం చెప్పండి. 3:10కి. ఎక్కడ జన్మించారు? 3:10కి తెల్లవారుజామున అండి? ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? అనంతపురం. అనంతపూర్. ఓకే అండి, గురువు గారితో మీరు మాట్లాడండి. అమ్మ పూర్వాభాద్ర నక్షత్రము కరెక్టేనమ్మా. భావనామ సంవత్సరము భాద్రపద మాసంలో పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రథమ చరణంలో జన్మించారు. కుంభరాశి జాతకులు, కర్కాటక లగ్నము, పౌర్ణమి తిథి రోజు జన్మించారమ్మా. ఈ జాతకులకు వివాహపరంగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పరిహారాలు అడిగారమ్మా. జాతకులకు మంచి జాతకమే. ఒకసారి ఉజ్జయిని మహాపుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం వలన ఈ జాతకులకు చిన్న దోషం ఉంది, అది తొలగిపోతుంది. మహామంగళేశ్వరుడి ఆలయంలో అన్నాభిషేకము గనక చేయిస్తే 60 రోజులలో ఈ జాతకులకు వివాహపరంగా తొందరగా నిశ్చయం అవుతుంది. అలాగే గురువుగారు మనం మాట్లాడండి. చెప్పండి గురువుగారు. మీరు నన్ను మాట్లాడనిస్తలేరు. మీరు మాట్లాడేది నేను వినడానికి రెడీ ఉన్నాను, మీరు మాట్లాడతలేరు. చెప్పండి. ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రంలో మహామంగళేశ్వరుడి ఆలయంలో అన్నాభిషేకం చేయించడం వల్ల 60 రోజులలో రిజల్ట్ వస్తుంది. ఇక మీరు మీ యొక్క ఉన్నటువంటి ప్రాంతంలో మంచి పరిహారం కూడా ఉంటుంది. సుందరాకాండ పారాయణము పూర్వాభాద్ర నక్షత్రం రోజు చేసి హనుమంతుడికి ఇలాచీలు 21, లవంగాలు 27 ఈ 2 మాల ఒక దగ్గర జోడించి స్వామివారికి సమర్పించడం వలన కూడా తప్పకుండా మేలు జరుగుతుంది. అందులో ఈ జాతకుడు చదువుకునేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఈ శ్లోకాన్ని రోజు 8 సార్లు పఠించడం వలన తప్పనిసరిగా మేలు జరుగుతుందమ్మా. పరిహారం చేయించండి. జై గురుదత్త. గురుగారు, మరి రేపటి రోజున మీ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో నిర్వహించే కైంకర్యాల గురించి ఒక్కసారి తెలియజేస్తారా? రేపటి రోజు ఇది అధికస్య అధిక ఫలం అంటారు. చాలా గొప్ప దేవాలయము. ఉన్నటువంటి దేవాలయాలలో మహాపుణ్యక్షేత్రము. ఎంతో పురాతనమైనటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తూ నూతనంగా నిర్మించినటువంటి మహంకాళి అమ్మవారు. ఆ మహంకాళి అమ్మవారిలో ఆలయంలో ప్రధాన దేవత ఆమె అయితే, అటుపక్క చూస్తే మహాకాళేశ్వరుడు శివుడు కూడా ఉన్నాడు. అక్కడ గత 40 రోజుల కార్యక్రమం పెట్టారు, మండల పూజ అని. అందులో ఇప్పటికీ సుమారుగా చాలా రోజులైంది. అందులో ఈ భగవద్బంధువుల సమస్త సమస్యలు పరిష్కరించుకోవడానికి అమ్మవారికి విశేషమైనటువంటి 108 మూలికలతోటి చూర్ణము చేసి వివిధ రకాల ద్రవ్యాలతోటి అమ్మవారికి కావలసినటువంటి విధంగా ఆ మహాకాళి అమ్మవారికి మిరాలమండి, హైదరాబాదు భాగ్యనగరంలో ఉంటుంది, ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. అక్కడ ఉదయం 8 గంటల నుంచి ఆ అభిషేకం చేస్తూ ఉంటాము. చాలామంది భగవద్బంధువులు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఆ అభిషేకాన్ని కూడా చూస్తూ ఉంటారు.
అమ్మవారికి అభిషేకం చేస్తున్నంతసేపు నిజంగా అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని ఆ విగ్రహ రూపంలో అక్కడనే కూర్చున్నదా, ఆ ఆసనంలో కూర్చున్నదా, ఆ దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి ఆ బంగారు సింహాసనంలో కూర్చొని ఆ అభిషేకం చేయించుకుంటుందా అన్నట్టుగా ఉంటుంది అభిషేకము. ప్రతి సంవత్సరము ఒక 3 మార్లు చేస్తాము. ఆ 3 మార్లు కూడా నేనే స్వతహాగా నా కరకమలములు చేసే భాగ్యము ఆ తల్లి నాకు ఇచ్చింది. ఆ అభిషేకములో నాతో పాటు ప్రయాణం చేసేటువంటి భగవద్బంధువులు, విశ్వంలో ఉన్నటువంటి భగవద్బంధువులు, హిందూ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం దక్కాలని మంచి మనసుతోటి శక్తిన్యాస పారాయణం అని ఉంటుంది. ఆ పారాయణము పూర్తిగా చేసి బీజాక్షరాలు అమ్మవారికి సమర్పించి, ముద్రలు ఉంటాయి అమ్మవారికి వేసేటువంటి ముద్రలు, ఆ ముద్రలు వేసిన తర్వాత అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి భగవద్బంధువులు ఎవరైనా సాధారణంగా స్వాగతం. అమ్మవారి దేవాలయం అది మనందరిది కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా రావచ్చు. నేను వెళ్తున్నాను రేపు, మీరు రండి. జై గురుదత్త. అలాగే గురుగారు, మరొక కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సాయి కుమారి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడాలండి దయచేసి. సాయి కుమారి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మేము మా బాబు గురించి మేడం. అలాగే అండి, బాబు నక్షత్రం చెప్పి సమస్య ఏంటో చెప్పండి గురుగారితో. సరే. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు బాగున్నారా? గురువు గారు అమ్మవారి దయ, గురు కృప మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలి. నేను బాగున్నాను. చెప్పండి గురువు గారు. అదే మేము 2 పిల్లలకి మాటలు రావట్లేదని మీ దగ్గరికి వచ్చాం కదా మేడం. గురువు గారు. అవునమ్మా. అదే కర్ణాటక వెళ్ళి దత్తయ్య స్వామి దర్శనం చేసుకోమన్నారు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా, భయపడవలసిన పని లేదు. నేను చాలామందికి పరిహారాలు భగవంతుడి దయ వలన నా గురువు అనుగ్రహంతో ఇచ్చాను. సక్సెస్లో ఉన్నారు. ఓటమి వెళ్ళాము గురువు గారు, కర్ణాటక వెళ్ళాము, దత్తయ్య స్వామి దర్శనం చేసుకున్నాము, పారాయణ కూడా చేశాను గురువు గారు. వినండి, ఇక్కడ వినండి. అయితే గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోకి వెళ్ళారా మీరు? అక్కడికి వెళ్ళలేదు గురువు గారు. మరి ఎక్కడికి వెళ్ళారు? దత్తయ్య స్వామి గుడికి వెళ్ళాము గురువు గారు. అక్కడ మీరు పారాయణ చేసాం. మేడ వృక్షం ఉంది, అక్కడ ప్రదర్శన చేయమన్నారు. 52 గానగాపురం వెళ్ళారా? గానగాపురం గురువు గారు. ఓకే, నేను అడిగిందల్లా సమాధానం కరెక్ట్గా చెప్పండి. మీరు పౌర్ణమి తిథి రోజు వెళ్ళారా, మీకు నచ్చిన రోజు వెళ్ళారా? పౌర్ణమి అయిపోయాక వెళ్ళాం గురువు గారు. మాకు ఆ రోజు కుదరలేదు గురువు గారు. మీరు కుదరకపోతే పిల్లలకు మాటలు రావాలంటే నేనేం చేయాలి చెప్పండి? చెప్పిన ప్రకారం నడుచుకోవాలి కదా తల్లి. ఒక వరం అనేది ఊరికే రాదమ్మా. భగవంతుడు వినండి. గురువారం రోజు వెళ్ళాం గురువు గారు. అక్కడికి గురువారం రోజు వెళ్ళి గురువారం పారాయణ కన్నా చేశాం గురువు గారు. నేనేమంటానంటే సోదరి, మీకు ఒక మంచి మాట చెప్తాను. భగవంతుడు ఎప్పుడూ మనకు రోజు వరం ఇవ్వడానికి కూర్చోడు. మనలాగా కొన్ని కోట్ల మంది భగవద్బంధువులు అందరూ కష్టాలు తీర్చడానికి గురు రూపంలో వచ్చినప్పుడు ఆ గురువు ఇచ్చినటువంటి పరిహారము పద్ధతిగా చేసుకుంటే భగవంతుడు అనుగ్రహం దొరికినట్టే. గురువు ఎన్నో పరీక్షలు పెడతాడమ్మా, ఆ పరీక్షలలో నెగ్గాలే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గురుచరిత్ర పారాయణం చదవండి, అందులో దత్తుడు లీలల గురించి మీకు తెలుస్తుంది. దత్తుడు ఎన్ని పరీక్షలు పెడతాడంటే ఆ పరీక్షలలో మనం నెగ్గే వరకు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఒకసారి నెగ్గిన తర్వాత జీవితకాలము మన కష్టాలు రాకుండా చూసేటువంటి భగవంతుడే గురు దత్తాత్రేయ స్వామి. మీకు ఇప్పటికి కూడా మించింది లేదు. నేను 2 పరిష్కారాలు చెప్తాను. పౌర్ణమి రోజు భీమా అమరజ, శ్రద్ధగా వినండి అమ్మా, చాలా శ్రద్ధగా వినండి. ఎందు గురించి అంటే పిల్లలకు మాటలు రావటం లేదని మీరు కైలాసపురం కూడా వచ్చారు. స్వతహాగా నేను ఒక పరిష్కారం ఇచ్చాను. అది నిజంగా కూడా మీరు విశ్వసించి చేసుకోండి. మీలాగా చాలామంది భగవద్బంధువులకు ఈ పరిష్కారం ఇచ్చాను. మీకు సుమారుగా 60 నుంచి 90 రోజుల లోపు మాటలు ఖచ్చితంగా వస్తాయి, అంత గ్యారంటీ ఇస్తున్నాను. భీమా అమరజ నది ఉంటుందమ్మా. భీమా అమరజ 2 నదులు కలిసిన చోట ఎక్కడ అని అడగండి. ఎక్కడ? గానగాపురం వెళ్ళిన తర్వాత ఆ భీమా. గురువు గారు వెళ్ళాం గురువు గారు అక్కడికి. నా మాట శ్రద్ధగా. పౌర్ణమి రోజు కుదరలేదు గురువారం. మీరు అన్నారు పౌర్ణమి రోజు కుదరకపోతే గురువారం వెళ్ళి అక్కడ పారాయణ చేసేలా చూడండి అన్నారు గురువు గారు. సరే, ఇప్పుడు పౌర్ణమి రోజు కుదరలేదు గురువు గారు. మేము గురువారం అక్కడికి వెళ్ళి పారాయణ చేసి దత్తయ్య స్వామిని దర్శనం చేసుకున్నాం గురువు గారు. ఏం పారాయణం చేశారమ్మా? గురు చరిత్ర గ్రంథం చదవమన్నారు. ఎంత టైం పట్టింది తల్లి? 1 డే అంతా చదివాం గురువు గారు. అందులో లీలలు ఎలా ఉన్నాయి?
చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి గురువు గారు. మొత్తం చదివాను గురువు గారు. ఇక్కడ పిఠాపురానికి కూడా వెళ్ళి చదువుతున్నాను గురువు గారు నేను. సరే. పౌర్ణమి రోజు వెళ్ళి ఓకే, మీరు అక్కడ ప్రదక్షిణాలు చేశారా? 52 ప్రదర్శనలు చేశాం గురువు గారు. సరే, నెక్స్ట్ ప్రశ్న, అక్కడ ఉన్నటువంటి మృత్తికను వాళ్లకు ముఖానికి రాశారా? రాసాం గురువు గారు. నాలుక పైన కొంచెం తెచ్చుకున్నాం గురువు గారు. తెచ్చుకున్నారు, రైట్. నాలుక పైన కొంచెం రాశారా? నాలుగు పైన రాసాం గురువు గారు. ఒళ్ళంతా కూడా రాసాం గురువు గారు. సూపర్ సూపర్. ఒక పౌర్ణమి రోజు మాత్రం వెళ్ళలే అంతే. అంటే మీరు అన్నారు పౌర్ణమి రోజు పర్వాలేదు 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 పర్వాలేదు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జగ్గంపేట దగ్గర కొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నాం గురువు గారు. ఓకే తల్లి, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు మీరు గురువు గారు ఒక్క క్షణం మా అత్త గారు మాట్లాడతారండి గురువు గారు. ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు కదండి. గురుగారు ప్లీజ్ గురుగారు, ఏమనుకోండి గురుగారు, మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తారు గురువు గారు నిజంగా. అయ్యో నేను ఏమంటలేనమ్మా. ప్లీజ్ గురువు గారు ఒక్క క్షణం మా అత్త గారు మాట్లాడండి. సరే 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 సరే. గురువు గారండి, బాబాలకి శతకోటి వందనాలండి గురువు గారండి. 2 ఏళ్ళ నుంచి చూస్తున్నామండి. ఈ రోజు దర్శనం అయిందండి గురువు గారండి. శివార్పణ. మా బాణాలు కూడా అక్కడ పంపించానండి గురువు గారండి. మీ దగ్గరికి ఇలా లైవ్ కలలేదండి గురువు గారండి. చాలా సంతోషం చాలా సంతోషం. గురువు గారండి హోమం చేయమన్నారండి కదండి గురువు గారు. లైవ్ ఫోన్ చేస్తున్నామండి, కుదురుతలేదండి, లైవ్ కలుస్తలేదండి. ఇప్పుడు హోమం చేయించాలన్నారంటే గురువు గారండి. అమ్మ, ఇప్పుడు మీకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలి అడగండి. హోమం చేయించాలా అనేసి అన్నారంటే గురువు గారండి. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇక, సరేనా? చెప్పండి గురువు. ఒక పౌర్ణమి మిస్ అయిపోయారు, పర్వాలేదు. మీరు చక్కగా నదీ స్నానం చేయించారు, ఔదుంబర వృక్షం దగ్గర ప్రదక్షిణాలు చేశారు. ఆ ఔదుంబర వృక్షంలో మొదట్లో నుంచి మట్టి తీసుకొచ్చారు, శరీరానికి రాశారు, నాలుక పైన రాశారు, గురుచరిత్ర పారాయణం పూర్తిగా చదివారు, లీలలు తెలుసుకున్నారు, దత్తుడి లీలలు. అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా పర్వాలేదు. నేను చెప్పిన డేటు, మీరు కార్యాలయానికి ఫోన్ చేయండి. నేను చెప్పిన డేటు, ఆ నక్షత్రానికి తారాబలం చూసి చెప్తాను. ఆ రోజు నేను చెప్పిన హోమము నేను చెప్పిన చోట చేయించుకోండి. తర్వాత ఒక బీజాక్షరం రాయాలమ్మ నాలుక పైన. నేను చెప్పిన తేదీ, ఆ సమయము, గడియ చెప్తాను. ఖచ్చితంగా ఒకరోజు ముందు వచ్చే ఇక్కడ ఉండి ఆ పిల్లలకు అక్షరం రాసుకొని వెళ్ళండి. 100కు 100% మాటలు వస్తాయి. ఇది నేను మీకు చెప్పే మాట గ్యారంటీగా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, నేను మామూలుగా గురు అనుగ్రహం లేనిది ఏ మాట చెప్పను. గురు అనుగ్రహం లేనిది నేను ఎవరికి ఏది చెప్పను. ఒకవేళ నా నోటి నుంచి వచ్చిందనుకోండి, అది గురు కటాక్షమే. అందులో నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఎవరైనా కూడా. దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నేను తర్వాత సద్వినియోగం చేసుకుంటా అంటే దానికి నేనేం చేయలేను. అయితే ఇప్పుడు ఆ గానగాపుర క్షేత్రము ఎందు గురించి చెప్పానంటే, దత్తాత్రేయ స్వామి అక్కడ శ్రీపాద వల్లభుడు రూపంలో ఆ భీమా అమరజా నది ఒడ్డున రోజు వెళ్ళి తపస్సు చేసేవాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒక కుష్టు వ్యాధికి ఎంత వైద్యము చేసినా, ఎన్ని రకాల వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కుష్టు వ్యాధి పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఆ కుష్టు వ్యాధి ఉన్నటువంటి ఆ మనిషిని చూస్తే ఎలా అంటే అసహ్యము, అంటే వికారించుకుంటున్నారు, చూడలేకపోతున్నారు ఎవరు కూడా. ఒకరు ఇలా తలకాయ అటుపెట్టి వెళ్ళిపోవడము, చూడంగానే భయపడిపోవడము, ఇంతింత పెద్ద బొబ్బట్లలాగా శరీరానికి అలా శరీరం అంతా వచ్చేసాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చూసినా భయపడతారు కదా, అలా చూసి అని అనుకుంటున్నాడు. రోజు వెళ్ళి బ్రహ్మాండంగా అలా శ్రీపాద వల్లభుడు తపస్సు చేసేటువంటి ప్రాంతంలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ శ్రీపాద వల్లభుడు దత్తుడు రూపంలో వచ్చి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుని పిలిచాడు. పిలిస్తే, నన్ను చూసి అందరూ పారిపోతున్నారు, నువ్వు మాత్రం నన్ను పిలుస్తున్నావు. నా గతి ఇంతే అనుకున్నాను, నా కర్మ ఇంతే అనుకున్నాను, నాకు చావు కూడా రావటం లేదు, మరణం కూడా రావటం లేదు. పాపి చిరాయుహు అంటారు, నేను పాపాత్మున్నేమో, పాపాలు చేసిన వాన్నేమో, అందుగురించి నాకు మరణం కూడా రావటం లేదంటే నువ్వేమీ భయపడకు, నేను నీకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తాను అని చెప్పి ఒక పరిష్కారం చెప్పాడు శ్రీపాద వల్లభుడు. ఏమి పరిష్కారం అంటే, ఎండిపోయిన మేడి మొక్క తెచ్చుకున్నాడు. ఎండిపోయిన మేడి మొక్క తీసుకొచ్చి తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లను ఆ మొక్క పైన చల్లి, ఈ యొక్క ఎండిపోయిన మేడి మొక్కను నేను ఇక్కడ పాతుతున్నాను, నువ్వు రోజు భీమా అమరజా నదిలో స్నానం చేసి దోసిట్లో నీళ్లు తీసుకొని ఆ మొక్కకు పొయ్యి,
ఎప్పుడైతే చిగురిస్తుందో ఆ రోజు నీ రోగం పోతుందని చెప్పాడు. చెప్పంగానే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. ఎండిపోయిన మొక్క ఏంది, ఆయన ఇవ్వడం ఏంది, ఆయన పెట్టడం ఏంది, ఆయన రోజు నీళ్లు పోయడం ఏంటి, ఇది ఎండిపోయిన మొక్క ఎలా చిగురిస్తుంది అని అందరూ హేళన చేస్తారు. కలి ప్రభావం కదండి, హేళన చేయడంలో నెంబర్ 1లో ఉంటారు అందరూ. ఆ సమయంలో ఆ చెట్టు అలా పెట్టారు. పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు అలా పోసుకుంటూ వెళ్ళారు. ఏదైతే ఆ కుష్ఠవ్యాధి ఉన్నటువంటి వాడికి ఒకరోజు చిగురు వచ్చింది, రోగము మటుమాయమైపోయింది. అదే ఔదుంబర వృక్షము, అదే భీమా అమరజా నది, అదే గానగాపురము, అదే మహాపుణ్యక్షేత్రము. ఆ బాబును తీసుకెళ్లారు. మీరు మళ్ళీ నా దగ్గరికి రండి, మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్. అలాగే మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి. హలో, మాది నర్సరావుపేట అండి. మీ పేరు? నర్సరావుపేట, నేను పేరు శివపార్వతి. ఓకే, శివపార్వతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఏమండి, అబ్బాయి చనిపోయి ఒక 4-5 సంవత్సరాలు అయిందండి, కరోనా వచ్చి. చెప్పండి. మరి కోడలు చిన్నపిల్లలతోటి ఉంది. అమ్మాయి భవిష్యత్తు వింటుందోనని ఎన్నాళ్ళ నుంచి ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు కలిసిందండి. అమ్మా జై గురుదత్త. స్వామి, గురువు గారు శివార్పణ. ఇప్పుడు కోడలు కోడలు సంతానం ఎవరి దగ్గర ఉందమ్మా? మీ దగ్గరనేనా? మా దగ్గరనే ఉంటున్నారండి. గొప్ప మనసమ్మ, చాలా గొప్ప మనసునిది నిజంగా కూడా. కుమారుడికి అలా జరిగిన తర్వాత కూడా కోడల్ని కూతురులాగా చూసుకుంటున్నావు. కోడలకు పుట్టినటువంటి కొడుకుకు పుట్టినటువంటి సంతానాన్ని ప్రేమగా చూసుకుంటున్నావు. ఆ భగవంతుడు నీకు అండగా ఉండాలి తల్లి. మంచి మనసుతోటి ఆశీర్వచనము. కరోనాలో అంటే 5 సంవత్సరాలు అవుతుందా చనిపోయి? 5 సంవత్సరాలు, మే నెలలో 2వ తారీఖు అండి. ఇప్పుడు కూడా మాకు ఏడుపు బాగాలేదు మా బిడ్డల గురించి. ఉండదా అమ్మ? చిన్న పిల్లలు కదా, ఉండదా అమ్మ? ఒక అబ్బాయి 3 సంవత్సరాలు, ఒక అబ్బాయి 5 సంవత్సరాలు. భగవంతుడు దయ వలన చక్కటి విద్యలు రావాలి వల్ల. 26 సంవత్సరాలు. ఇప్పుడు జాతస్య మరణం ధ్రువం, కర్మ ఫలితంలో ఆ సమయం ఆసన్నమైంది. ఆ భగవంతుడు రాసినటువంటి రాత అంతవరకే ఉందనుకోండి. ఇప్పుడు పోయిందైతే తీసుకురాలేం కదమ్మా. ఉన్నటువంటి ఆ మనుమలను, ఆ కోడళ్ళు, మీరు సంతోషంగా కష్టపడి ఎదగండి. తప్పకుండా భగవంతుడు మీకు అండగా ఉంటాడు. ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? అదే అమ్మాయి చెప్పి ఎట్టుంటుందో మరి, మా కాడే ఉంది. అంటే అమ్మాయి ఏమన్నా ఉద్యోగం చేసుకుంటుందా, ఇంట్లోనే ఉంటుందా? ఏం లేదు గురువు గారు, ఏం చేయట్లా, ఊరకనే ఉంటుంది. అంటే చదువుకుందా అమ్మాయి ఏమన్నా? 10వ తరగతి చదువుతుంది. ఓకే, మరి ఇల్లు గడవడం ఎలా గడుస్తుందమ్మా? పొలం ఉందండి మాకు 4-5 ఎకరాలు. ఓకే, ఆ పొలంలో పంట నాకు పచ్చివాతం లాగా వచ్చి నేను చేయలేకపోతున్నా, ఆయన తాగలేక ఆయన చేయలేకపోతున్నాడు. ఇంట్లోనే ఉంటున్నాము. ఓకేనమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఇస్తున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీకు ఉన్నటువంటి సమస్యలు సమసిపోయి మీరు, మీ శ్రీవారు, కోడలు, మన్మలు అందరూ బాగుండాలి. మీకు మంచి దారి భగవంతుడు చూపెట్టాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. మరొక కాల్ తీసుకుందామండి. హలో. ఆయన లేరండి, ఆయన లేకేనండి, ఆయన ఉంటే గొడవ లేకపోనయ్యా. హలో హలో అమ్మా, ఆయన లేరమ్మా, ఆయన ఉంటే పర్వాలేకపోయినా ఆయన లేరు. అంటే ఇప్పుడు మీ శ్రీవారు లేరా? లేరమ్మా, ఈయన కాలం మా పెద్ద కొడుకు వెళ్ళిపోయాడని ఈయన కాలం 25 ఏళ్ళు అయిందయ్యా. ఒంట్లో బాగోపోతే అప్పులు చేసి బతికిచ్చాను, అయినా కానీ బతకలేదయ్యా. ఆ అప్పులు తీర్చడానికి భూ అమ్మేసి తీరుద్దామనయ్యా. అంతే కదమ్మా, ఈ అప్పులు వచ్చిన వాడైతే ఊరుకోలేడు కదా, మానసికంగా ఇబ్బందులు పెడతాడు కదా. దానికి పరిష్కారం చెప్పండి, ఏదైనా చేసి పెట్టండి అయ్యా, బేగా అమ్మడయ్యేలాగా. అమ్మా ఖచ్చితంగా మీరు భూమి అమ్మండి, కొంత మీరు పెట్టుకోండి, కొంత రుణ బాధలు తీర్చుకోండి. భగవంతుడి దయ వలన కష్టపడండి, ముందుకు ఎదగండి అమ్మా. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్త. అలాగే అండి, మరొక కాల్ తీసుకుందాము. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీరాములు. శ్రీరాములు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. అలాగే అండి, బాబు పేరు, నక్షత్రం చెప్పి మీరు గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/8/1996. 4/8/1996. సమయం చెప్పండి. సమయం పొద్దున 10:30 నుంచి 11 లోపల. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? హైదరాబాద్లో. హైదరాబాద్లో.
4/8/1996 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో హైదరాబాద్లో. అలాగే అండి, మీరు గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. ఆదివారమేనా జన్మించింది? గురుగారు రేవతి నక్షత్రము, దాతృనామ సంవత్సరము. ఏం తెలుసుకుంటారు? కళ్యాణం గురించి గురుగారు. మీనరాశి, కన్యాలగ్నం. ఏం చేస్తుంటారు ఈ జాతకులు? హోటల్ మేనేజ్మెంట్ చేసిండు, హోటల్ జాబ్ చేస్తున్నాను గురుగారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ వనస్థలపురం నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. మీకు అక్కడ మహాదేవుడి ఆలయం ఉందా? శివుడి ఆలయం ఉంది గురుగారు. మీరు శివ పంచ మలింగేశ్వర స్వామి ఉంది కదా? ఆలయం ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఎర్ర దారం తీసుకోండి. అంటే బాబు ఇక్కడనే ఉంటాడా? బాబు దగ్గర, నా దగ్గరనే ఉంటాడు. రైట్. సోమవారం రోజు బాబును దేవాలయానికి తీసుకెళ్ళి ఎర్రదారము, బూరు ఉన్న నారికేలము, బూరు ఉన్న నారికేలము, ఎర్రదారము. ఎర్రదారం ఏం చేయాలి? 9 వరుసలు ఆ బూరు ఉన్న నారికేలానికి చుట్టండి. చుట్టిన తర్వాత ఒక పసుపు కొమ్ము కంకణము బూరు ఉన్న నారికేలానికి ముడివేయండి. వేసిన తర్వాత 9 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత నంది కొమ్ములో నుంచి ఆ ఈశ్వరుని దర్శనము చేసుకొని ఆ వృషభం నంది దగ్గర ఆ నారికేలాన్ని వదిలిపెట్టి మీ మనసులో ఉన్న కోరిక నంది కొమ్ము మధ్యలో నుంచి చూసి సంకల్పం చెప్పుకోండి. మీకు ఎంత శీఘ్రంగా శుభ ఫలితం వస్తుందంటే అంత శీఘ్రంగా శుభ ఫలితం వస్తుంది. మీకు మనస్సంకల్పితాలు మీ బాబు విషయంలో నెరవేరుతాయి. ఓకేనా? ఇంతకుముందు కూడా మీరు చెప్పారు గురుగారు, ఇక్కడ మనం కర్మన్ఘట్ కదా ఉంది కదా క్షేత్రం, హరిహర క్షేత్రం. హరిహర క్షేత్రం అది కూడా గొప్ప దేవాలయము. మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం అక్కడ కూడా చుట్టిన దారం. అయితే ఒక విషయం వినండి, హరిహర క్షేత్రంలో శివ పంచాయతనం లేదు. శివ పంచాయతనం ఉన్నటువంటి దేవాలయములోనే ఈ పరిహారం చేయండి. శివ పంచాయతనం అంటే ఎవరెవరు ఉండాలంటే చూడండి, ముందుగా గణపతి ఉండాలి, ఆ తర్వాత పార్వతీ అమ్మవారు ఉండాలి, ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి, ఆ తర్వాత ఈశ్వరుడు. ఇలా మీకు పంచాయతనం అంటే 5 ఉండాలి దేవతలు. ముందట నంది ఉండాలి. శివ పంచాయతనము హరిహర క్షేత్రంలో లేదు, మీకు శివలింగం మాత్రం ఉంది. మీకు నేను చెప్పిన ప్రకారము శివ పంచాయతనం ఉమామహేశ్వర ఆలయం అంటున్నారు కదా, అందులో ఉన్నది, అక్కడ చేయండి. రాగి చెట్టు చుట్టూ 9 చుట్టూ తిరగాలి. రాగి చెట్టు చుట్టూ అవసరం లేదు. రాగి చెట్టు చుట్టూ తిరిగితే దానికి ఫలితం వస్తుంది, ఎందుకు రాదని కాదు. ఎందు గురించి అంటే రాగి చెట్టులో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణవే నమః, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అన్నారు. అక్కడ తిరగటం వల్ల మంచిగా జరుగుతుంది. కానీ వివాహపరంగా మాత్రము ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ పరిహారం చేయించుకుంటే అతి శీఘ్రంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ ఎర్రదారం ఎక్కడ చుట్టాలి గురుగారు? బూరు ఉన్న నారికేలానికి. నారికేలానికి చుట్టాలా? 9 చుట్టూ చుట్టాలా? చెట్టుకు కాదు, అదే 9 సార్లు చుట్టి పసుపు కొమ్ము కంకణము ముడివేయండి. మీరు వేయొద్దు. ఎవరికైతే వివాహం కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వేయాలి. వాళ్ళే చుట్టాలి, వాళ్ళే వేయాలి. అంతే. మరి ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నువ్వు ఎట్లా చుడతావు? అంతే కదండి. కొన్ని కార్యక్రమాలు ఎవరిది వాళ్ళే చేసుకోవాలి, కొన్ని కర్మలు ఎవరిది వాళ్ళే కడుక్కోవాలి. అంతే తప్ప ఇప్పుడు పుణ్యం తీసుకుంటావా అంటే తీసుకుంటా అంటారండి. నా పాపం కూడా తీసుకుంటావా అంటే తీసుకుంటారా? వద్దండి, మాకు పాపం వద్దు, పుణ్యం అయితేనే ఇవ్వమంటారు. అందుగురించే కొన్ని పరిహారాలు ఎవరి వాళ్ళు చేసుకోవడం వల్ల ఉపశమనము లభిస్తుంది. జై గురుదేవ్. అలాగే అండి, మరొక కాల్ అయితే తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు గంగా మేడం. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడాలండి దయచేసి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం మేడం. అబ్బాయి నక్షత్రం తెలుసా అండి? తెలుసు మేడం. నక్షత్రం చెప్పి సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి మీరు. 28/8. హలో 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 మేడం, చెప్పండి మేడం. నక్షత్రం తెలుసా మీకు? అశ్లేష నక్షత్రం మేడం. రైట్. ఆశ్లేష నక్షత్రం. అమ్మగారు జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మీరు మెల్లగా మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తే ఈ జాతకానికి పరిహారాలు ఇస్తాను. మీ ప్రశ్న ప్రారంభం అవుతుంది. మీ పేరు గంగా, అంతే కదా? అవును మేడం. ఓకే. గంగాదేవి ఎక్కడ పుట్టింది? ఆ ప్రాంతం పేరు చెప్పండి తొందరగా.
గంగాది గోదావరి ఆ, సింపుల్. ఏమో గురువుగారు, మీరు అడుగుతుంటే టెన్షన్ వచ్చేస్తుంది గురువుగారు. ఎందుకమ్మా టెన్షన్? నేను ఎంత మంచి ప్రశ్న అడిగానంటే, అసలు గంగాదేవి ప్రపంచ దేశాల్లో పుట్టినటువంటి పుణ్యస్థలమే ఈ భారతదేశం. అందుకే ఎక్కడ గంగా ప్రవహిస్తుందో ఆ గంగా ప్రవహించేటువంటి ఆ దేశములో హిందూ మతంలో పుట్టినమంటే అది ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యఫలం. అందుకే గంగా స్నానము మరణించేలోపు ఒక్కసారైనా చేయాలంట. అందుకే ఈ మధ్యకాలంలో అందరికీ మొరపెట్టుకుంటుంటాను నేను. కాశీ క్షేత్రంలో గంగమ్మ ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి ఘాట్లల్లో మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి మధ్యాహ్న సమయంలో దేవతలు స్నానమాచరిస్తారు కాబట్టి ఆ సమయంలో. కానీ కాశీలో పుట్టింది కాదు గంగాదేవి ఆవిర్భావం జరిగిన పుణ్యస్థలం ఉంది, పవర్ఫుల్ పుణ్యస్థలం. ఎక్కడో చెప్పగలరా? దేవప్రయాణం కాదు, నేను చెప్పేస్తాను. ఈ జాతకం గురించి పరిహారాలు మాత్రం ఇవ్వను, ముందే చెప్పేస్తున్నాను. ఆయి గురువు గారిని చెప్పండి గురువుగారు. ఆయండి అలా ఎలా అవుతుందండి? గురువు గారు సరే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా, ఇంకో ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తేనే చెప్తాను. సరే గురువుగారు. రైట్. మీ పేరు గంగ పెట్టుకున్నంతకన్నా తెలుసుకోవాలండి. నిజంగా కూడా మీ పేరు గంగ అసలు ఎవరు పెట్టారో కానీ ఆ పుణ్యాత్ములు చల్లగా ఉండాలి. ఆ పేరు పెట్టిన తర్వాత మీ కర్మ ఎంత ఇబ్బందులున్నా కూడా మీకు దారి దొరుకుతుంది. అటువంటి పేరు మీకు ఎక్కడ పుట్టిందంటే గోముఖ్ అనేటువంటి ప్రాంతంలో పుట్టింది. గంగోత్రి దాటిన తర్వాత గోముఖ్ అనేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే 1,00,00,000 మందిలో ఒకరు వెళ్తారమ్మా, అంతే. 1,00,00,000 మందిలో ఒకరు వెళ్తారు. వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదా గ్యారంటీ లేదు. కానీ ఆ రాతలో రాసి ఉందనుకోండి తిరిగి వస్తాను. నేను వెళ్ళాను, నాకు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల నరకం అనుభవించాను, కానీ ఆనందంగా వెళ్ళొచ్చాను. ఒకటి శివుడిచ్చిన ప్రసాదం అండి ఈ శరీరము. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదనుకో తీసుకుపోతాడు, ఇష్టం ఉందనుకో ఆ గంగాదేవి పుట్టిన చోటుకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తాడు, అంతే కదా. అటు నేను ఎప్పుడు పోయానంటే ఈ కోవిడ్ ప్రాంతంలో భగవద్బంధువులందరూ భయభ్రాంతులే ఉన్నారు. ఎవరు ఇళ్ళల్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడతలేరు. అటువంటి సమయంలో నిజంగా కోవిడ్ సమయంలో సుమారుగా ఆ 3 సంవత్సరాలు ప్రతిరోజు ఎవ్రీడే నేను లైవ్ కార్యక్రమానికి వచ్చాను. అంటే నిజంగా కూడా లైవ్కు వచ్చి ఇంటికి వెళుతుంటే నిర్మానుష్యం, అంటే రోడ్లపైన ఒక్క మనిషి ఉండేవాడు కాదు. నిశ్శబ్దం, ఎంత డేంజర్, ఎంత భయం ఉంటుంది. అలా అయినా సరే భగవద్బంధువులకు కొంత ధైర్యం ఇవ్వాలని ప్రతిరోజు వచ్చాను. తర్వాత అద్భుతమైనటువంటి 3 సంవత్సరాలు మహాయాగాలు చేశాను భగవద్బంధువులకు కరోనా పరంగా ఇబ్బందులు రావద్దని. ఎలాగైనా సరే గంగా ఆవిర్భావం జరిగిన చోట నేను వెళ్ళి రావాలి వీళ్ళందరి కోసమని. అలా ఆ సమయంలో నేను వెళ్ళి ఆ గోముఖు ప్రాంతంలో అపర భగీరథుడు తపస్సు చేసి ఆకాశం నుండి కిందికి దింపినటువంటి మహాపుణ్యక్షేత్రమే గోముఖు. ఆ శబ్దం ఎలా ఉంటుంది తెలుసా? గంగాదేవి ఆకాశం నుంచి పడ్డ శబ్దము, ఆ శబ్దము ఆ భయాతి భయంకరంగా ఉంటుంది. ఆ శబ్దం అది వెళ్ళిన వాళ్ళు, చూసిన వాళ్ళు తనివి తీరా చెప్పగలుగుతారు. మరి అటువంటి మంచి పేరు పెట్టుకున్నావమ్మా, గోముఖ్. జ్ఞాపకం పెట్టుకో, గోముఖ్. గోముఖ్ అంటే ఆవు ముఖంలాగా ఆ ప్రాంతం ఉంటుంది అన్నమాట, చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నుంచి మాట్లాడుతున్నారు. ఎస్, మీకు 2వ ప్రశ్న అడుగుతున్నాను, ఇందులో సమాధానం చెప్పాలి. మీరు ఆశ్లేష నక్షత్రం చెప్పారు కదా? ఆశ్లేష నక్షత్రం, ఓకే. ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఓ గండం ఉందంటారు. ఏం గండం? ప్రాణగండమా? ఓకే, అది కూడా నేను చెప్పేస్తాను, భయపడకమ్మా. అంటే మామూలుగా పూర్వకాలంలో ఆశ్లేష నక్షత్రం అత్తగండం అంటారు. అంటే నిజంగా కూడా అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం అనుకోండి, అమ్మాయి పెళ్లి ఖాయమైందనుకో, అబ్బాయికి తల్లి ఉందనుకో, ఆ సంబంధం క్యాన్సిల్ చేస్తారు తెలుసా ఖచ్చితంగా. ఒరేయ్ నేను ఉన్నాను రా, నేను ఇంకా బతికే ఉన్నాను, అమ్మాయిది ఆశ్లేష నక్షత్రము, గండమంతా నాకేరా, వచ్చిన వేళా విశేషంలో నేను మరణిస్తే ఇంత అన్యాయమా, వద్దు అని చెప్పి ఎంత మంచి సంబంధమైనా సరే క్యాన్సిల్ చేస్తారు. ఆశ్లేష నక్షత్రం అనేది సర్పానికి సంబంధించిన నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అనేది శాంతి నక్షత్రం కూడా. ఆ నక్షత్రానికి అధిపతి బుధుడు కర్కాటక రాశిలో జన్మిస్తారు.
భయపడవలసిన పనే లేదు. కాకపోతే ఆ అశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సర్ప సంస్కారం అని ఒక గొప్ప కార్యక్రమం ఉంటుంది. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర కానీ, లేదా త్రియంబకేశ్వర నాసిక పరిసర ప్రాంతంలో కానీ నారాయణ నాగబలి అనేటువంటి ఒక కార్యక్రమం చేసుకుంటే ఆ జాతకులకు రోజు 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 ఆనందంగా గొప్పవాడవుతారు. అది పురుషులైనా స్త్రీలైనా. మీకు పరిహారం కూడా ఇచ్చేశాను. ఒకసారి ఆ సర్ప సంస్కారం చేయించండి, ఆ జాతకులకు మంచి జరుగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అలాగే మరొక కాల్ తీసుకుందాము. హలో హలో, శ్రీ గురుదత్త, జయ గురుదత్త మేడం. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. వెంకటలక్ష్మి అండి మా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా పాప గురించి అండి. పాప నక్షత్రం తెలుసా అండి మీకు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 2004 10వ నెల అండి. అక్టోబర్ 2004 20వ తారీఖు అండి. 20వ తారీఖు. సమయం చెప్పండి. ఏంటండి మేడం? సమయం పాప ఏ సమయంలో పుట్టింది? నైట్ 1 గంట చిల్లరకి, తెల్లవారితే బుధవారం అండి. మంగళవారం నైట్ అండి, తెల్లవారితే బుధవారం అండి. తెల్లవారితే 21 వస్తుందా అండి? 20 వస్తుందా? 20 వస్తుందండి. ఓకే ఓకే. అంటే 19 నైటు. 19 నైట్, తెల్లవారితే బుధవారం 20 వస్తుందండి. ఏ ఊర్లో అండి? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త గురుగారు. బుధవారం కరెక్టేనమ్మా. తారణనామ సంవత్సరము ఆశ్వీజుజ మాసంలో జన్మించారు. ఏం తెలుసుకుంటారు? అదేనండి, సంవత్సరం తోటి పాపతే బీటెక్ అయిపోద్దండి, ఇంజనీరింగ్. పాప భవిష్యత్తు ఎలా ఉంటది ఏంటి? పూర్వాషాఢ నక్షత్రము ధనస్సు రాశి కర్కాటక లగ్నంలో జన్మించింది. సప్తమి తిథి. ఎదుగుదల ఎలా ఉందని అడుగుతున్నారు. ఎలాంటి దోషాలు లేవు. భవ్యమైన, దివ్యమైన, సుందరమైన, దేదీప్యమైన, అద్భుతమైనటువంటి మహర్జాతకురాలు. లక్ష్మీ యోగం ఉంది, విష్ణు యోగం ఉంది. చాలా గొప్ప స్థానంలో ఉంటుంది. తను అనుకున్నది సాధిస్తుందమ్మ. నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి 64 కళల యందు నైపుణ్యత ఉండేటువంటి నక్షత్రంలో జన్మించారు. మంచి జాతకము. ఎలాంటి పరిహారములు కూడా అవసరం లేదు. ఈ జాతకులకు రోజు చదువుకోవాలంటే గనక లలితా సహస్రనామములో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనేటువంటి నామాన్ని రోజుకొక 5 సార్లు పఠించమనండి. ఆ స్నానము చేసిన తదనంతరము అంతా శుభం జరుగుతుందండి. జై గురుదత్త. అలాగే గురుగారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంజన. కొంచెం గట్టిగా మాట్లాడాలండి దయచేసి. నా పేరు సంజన, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సంజన గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. నక్షత్రం తెలుసా అండి మీకు? నాది అంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఉత్తర భద్రపాద నక్షత్రం. హలో హలో, చెప్పండి. ఉత్తర బాధపత్ర నక్షత్రం. సంజన, జై గురుదత్త. శ్రీ గురుదత్త స్వామి. ఉత్తరా బాధపడకు నక్షత్రమా? అవును. ఓకే, ఏం చదువుకుంటున్నావు తల్లి? ఆల్రెడీ నాది మ్యారేజ్ అయింది, MBA కంప్లీట్ అయింది గురూజీ. ఓకే. హలో. మీనరాశి ఏనా చూసుకుంటావు? అవును స్వామి. అయితే ఉత్తరా భాద్ర నక్షత్రం అని పలికండమ్మ. ఉత్తరా భాద్ర. ఓకేనా? ఓకే స్వామి. వివాహమైంది. ఏంటి సమస్య? అంటే ఈ వివాహం అయినప్పటి నుంచి చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా కంటిన్యూస్ గా మాట్లాడుకోవడం కూడా లేదు, ఒక 5-6 days నుంచి. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే సార్. వివాహ బంధములో ఇరువురు అంటే వరుడు వధువు, మీ శ్రీవారు మీరు ఇబ్బందులకు గురవుతున్నారంటే 70% నీ కోపము వలనే. ముక్కుసూటిగా మాట్లాడుతావు, క్షణికావేశం ఉంటుంది, మాట పడవు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటావు, కోపం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నాయా? అవును స్వామి, ఉన్నాయి. మరి ఏం చేయాలి చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఈ కాలంలో పూర్వకాలంలో అయితే పతియే ప్రత్యక్ష దైవం అనేవారు. ఇప్పుడు పత్నియే ప్రత్యక్ష దైవం. తప్పదు కదండి వాస్తవానికి. నేనేమనంటే ఒక దాంపత్యంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, 4 గోడల మధ్యలో దానిని ఖతం చేసుకోవాలంట. ఇక్కడ వాస్తవానికి ఇరువురు సమానమే అనుకుందామండి. ఎందుకు అనుకోవద్దు?
ఇంటి లక్ష్మి ఎవరంటే హోమ్ మినిస్టర్, ఇంటి ఇల్లాలే కదా. ఈ భర్త బయటికి వెళ్ళి ఎంత సంపాదించినా కూడా ఉన్నటువంటి ఆ చిన్న ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండాలంటే, ఆ ఇరువురు సంతోషంగా ఉండాలంటే ఇద్దరు ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలతో ఉండాలి. ఈ జాతకులు ఎలా ఉంటారంటే ఉత్తరాభాద్ర నక్షత్రం, సంజన పేరు కూడా పవర్ఫుల్ పేరు, మాట పడది. ఒక 4 బకెట్ల బట్టలు తెచ్చి వాషింగ్ మిషన్ లేకుండా బట్టలు ఉతకాలంటే కూడా ఉతుకుతుంది, కానీ మాట పడదే. అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. ముక్కుసూటిగా ఉంటుంది, లోపల దాచిపెట్టుకోదు, కడుపులో ఏముండదు, ఉన్నది ఉన్నట్టుగా బట్టబయలు చేస్తుంది. ఈ రోజులలో అలా లేదు కదండి, చూసి నడుచుకోవాలి. కాబట్టి మీ దాంపత్యము మళ్ళీ కలవాలంటే మంచి పరిహారం ఇస్తా, కలుస్తుంది. కానీ నీవు కాస్త తగ్గుమని చెప్పను, నీ ఇష్టం అది. మంచి పరిహారం ఇస్తాను. 16 పసుపు కొమ్ములు విడివిడిగా, ఒక పసుపు కొమ్ముకు ఒక పసుపు కొమ్ము తాకకూడదు, కానీ ఒకటే దారానికి ఆ దండ రావాలి. ఒక పసుపు కొమ్ముకు ఒక పసుపు కొమ్ము తాకకూడదు. 16 పసుపు కొమ్ములు మంగళవారము అష్టమి కలిసి వచ్చే రోజు చూసుకోండి. ఆ రోజు గనక మంగళగౌరీదేవికి ఆ పసుపు కొమ్ము హారాన్ని సమర్పించి దేవీ ఖడ్గమాల అని ఉంటుంది. ఆ ఖడ్గమాల గనక చదివితే నీ దాంపత్యము తిరిగి మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తుంది. శుభం తల్లి, జై గురుదత్త. అలాగే అండి, మరొక కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది. మీరు దయచేసి టీవీ చూస్తున్నట్లయితే టీవీ చూడకూడదు. హలో, ఓకే అండి, కాల్ కూడా డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. అయితే గురుగారు, ఇలా మనం చాలా మందిని చూస్తున్నాము. అంటే భార్యాభర్తల మధ్యలో వివాదాలు కాస్త ఇంకొంచెం పెద్దదైపోయి మా ఇద్దరికి జాతకాలు కలవలేదేమో అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉంటారు. సో వారికి మీరు ఏం చెప్తారు? అంటే జాతకాలు కలవకుండా వివాహం చేయరు పెద్దలు. కాకపోతే ఏంటంటే ఈ జాతకాల వలన కొట్లాటలు రావండి. ఎప్పుడైతే మనం భగవంతుని మీద ఏదో నింద మోపుతాము, లేదా జ్యోతిష్య పండితుల మీద నింద మోపుతామంటే తప్పది. వాస్తవానికి కర్మ ఫలితంలో ఇద్దరికి రాశికూటము 21 దోషాలను పరిగణంలోకి తీసుకొని నాడి, యోని, వర్గు, గణకూటమి, గుణాలు ఎన్ని వచ్చినాయి అన్ని చూసే చేస్తాము. చేసిన తర్వాత భగవంతుడు బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ 4 గోడల మధ్యలో జరిగేటువంటి దానికి ఏ పరిహారం ఉంటుందండి కదా. ఇప్పుడు ఏమండోయ్ కాస్త మంచినీళ్ళు తీసుకురావోయ్ అన్నప్పుడు ప్రేమతో తీసుకెళ్ళిస్తే అయిపోతుంది. ఏమో శ్రీమతి గారు కాస్త టీ తీసుకురావా అన్నప్పుడు ప్రేమతో ఏమండోయ్ వస్తున్నాను అని తీసుకెళ్ళి చేతికి ఇచ్చింది ఎట్లుంటుంది, ఆడ ముఖాన పడేసింది ఎట్లుంటుంది. తేడా ఎక్కడనే ఉంది కదా. దానికి ఏ పరిహారం పాడైతే చెప్పండి. ఏమండి టీ తెచ్చాను తీసుకోండి, నేను ఫోన్ మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ పెట్టెళ్ళమ్మా అన్నది ఎలా ఉంటుంది? టీ అడిగింది కదా, ఆడ కనీసం చెప్పకుండా అక్కడ పెట్టేసిపోయింది అనుకోండి. అక్కడ అప్పటిదాకా ప్రేమగా ఉన్నటువంటి భర్త ఆ క్షణంలో ఆ సహనము కోల్పోయి ఆవేశం వస్తుందా రాదా? వస్తుందా లేదా? అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. అంటే చిన్నవి పెద్దగా మళ్ళీ పిలవడము, అలా పెట్టేసిపోతావా, అలా ముఖం మీద పడేసిపోతావా అనగా నేను ఎందుకు పడేసిపోయాను, నువ్వేదో బిజీలో ఉన్నావు కదా అని ఇలా ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది తప్ప దాన్ని అక్కడికే ఖండించారనుకోండి అక్కడ సమస్య రాదు. దానికి ఏ దేవుడు కూడా ఏం చేయలేరు, ఏ దైవము కూడా ఏం చేయలేదు, ఏ శాస్త్రము కూడా ఏం చేయలేదు. ఒకటి, మనము చేసుకున్న కర్మను మనమే అనుభవించాలి. ఇది సత్యమైనటువంటి మాట. దానికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయమ్మ జయ గురుదత్త? అలాగే గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో ఎన్నో విషయాలను తెలియజేస్తూనే ప్రేక్షకులకు చక్కని ఆశీర్వచనాలు అందించారు. అలాగే పరిహారాలు కూడా తెలియజేశారు కదా. ధన్యవాదాలు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, మరి ఇది వాళ్ళ మన శతమానం భవతి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.